తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే బ్రహ్మోత్సవాల తరహాలో కరీంనగర్ నగరంలో కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను గత కొన్ని సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జనవరి 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని, సమ్మక్క సారమ్మల జాతర సందర్భంగా శోభయాత్ర ఫిబ్రవరి 1వ తేదీని నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేల సుఖినోభవ కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరి యొక్క ఆరోగ్యాలు, వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగి బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరిపినటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నాం. దాతలు గతం కంటే అందరూ ముందుకు వచ్చారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సల్ట్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని సందర్భంగా కోరుతారు. మరొకసారి అందరికీ కూడా దాతలందరికీ పేరు పేరుగా ప్రత్యేకించి గౌరవించి ఈ రోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజా కార్యక్రమాల్లో కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకొని యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయడం లోపల ఆశీర్వచనం, కుటుంబాలుగా ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందుండాలని సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతకుముందు దాతలు అందరికీ మనము రిక్వెస్ట్ చేస్తూ చాలా వాటికి పోయిన సంవత్సరం ఏ విధంగా జరిగింది, దానికన్నా ఈసారి ఘనంగా చెప్పాలనేది ఉద్దేశంతో డొనేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఘనంగా, ఇంకా వైభవంగా చెప్తామని అనుకుంటున్నాము. దీంతో పాటు ఎస్పీ గారు చెప్పినట్టు శాంతి భద్రతతో పాటు ఇంకా ఇతర సౌకర్యాలు కానీ, ఏర్పాట్లు కానీ, మనకి పరిశుభ్రత పరంగా ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, ఏదైనా హ్యూమన్ రిసోర్స్ పరంగా ఏదైనా ఉంటే మనము జిల్లా యంత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు మంత్రి గారు వాళ్ళ విలువైన సంబంధించి ఈ ఏర్పాటు కార్యక్రమానికి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ వల్ల ఎన్ని రోజుల నుంచి మనం మంచిగానే జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈసారి కూడా అంతకన్నా బాగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు.